ఫైల్స్కి బ్రేక్లు స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు తనకి ఇది అంటే ఏపీలో స్టే ఇచ్చారు, ఇక్కడైతే రిలీజ్ చేశారు. సినిమాకి సంబంధించి ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవిశంకర్ గారికి తెలుగు వన్ రవిశంకర్ గారు అంటారు, కటమనేని రవిశంకర్ గారిని తెలుగు వన్ రవిశంకర్ గారు అంటారు. పాపం ఆయన ఎప్పుడో అమెరికా వెళ్ళి వీళ్ళందరికంటే ముందు అమెరికా వెళ్ళి అక్కడ సాలిపోయి అలుపు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదో తన అభిప్రాయాలకు అనుగుణంగా నడుస్తూ ఉంటారు. రాజకీయాల్లో సరే ఆయన కొంత యాక్టివ్గా ఉండాలనుకున్నా కానీ సరే తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు అమరావతి సెంట్రిక్గానే కదా ఇప్పుడు అంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన ప్రొడ్యూసర్గా దీంట్లో డబ్బులు వస్తాయని ఎవరన్నా అనుకుంటారు. కోట్లు డబ్బులు పెట్టి సినిమా దీంట్లో డబ్బులు ఎందుకు వస్తాయి, డబ్బులు రావు. అయినా కానీ ఆయన సినిమా తీయాలి, ప్రజలకి అసలు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ సినిమాని తెరకెక్కిచ్చారు అని అనుకుంటున్నాను నేను. సరే ఏదన్నా కానీ చాలా అంశాలు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పరదాలు కట్టి ఉండటం, అసలు ఏదైతే అక్కడ జరుగుతామో కొన్ని సీన్లు ఉన్నాయో అలాంటి సీన్లని అక్కడ ప్రజెంట్ చేశారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు టీవీ పాల్గొట్టారని చెప్పిన అప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పడం ఎవరో మొత్తానికి అట్లాంటి కామెంట్ చేశారు వైసీపీ వాళ్ళు, అది అట్లాంటిది చూపించారు. ఒక దగ్గర అయితే గొడ్డలు ఎత్తుకొని గొడ్డలతో నరకటం చూపించారు. మరి ఇది ఎలా ఉందంటే అసలు అదేంటాం దాన్ని బాగా పిండారు. కానీ అది సరే, అది కల్పిత పాత్రలతో కూడింది. అలా సినిమా తీయటం కరెక్టా రాంగా? ఇప్పుడు గతంలో అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అక్కడ వాళ్ళని అక్కడ అవహేళన చేసే విధంగా పెట్టారు. ఇక్కడ కొన్ని కంపారిజన్ చూసినప్పుడు ఒక వ్యక్తిని యొక్క హీరోయిజాన్ని పెట్టడం కోసం ఇంకొక వ్యక్తిని ఇక్కడ డ్యామేజ్ చేశారు. ఇక్కడ ఈ అమరావతి సందర్భంగా జరిగినటువంటి కొన్ని అంశాలు ఏదైతే దృశ్యాలు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా కొన్ని చేశారు. సరే ఇందులో కొన్ని విమర్శలు వస్తున్నాయి, దాంట్లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. సరే ఏదైనా కానీ ఇప్పుడు సినిమాకి సంబంధించి ఏపీలో అయితే బ్రేక్ పడింది. పోలీసు వాళ్ళు వెళ్ళి థియేటర్లు మొత్తాన్ని ఆపేసి జనాన్ని మొత్తాన్ని బయటికి పంపించి డబ్బులు వెనక్కి ఇచ్చి గందరగోళం చేశారు. సరే మొత్తానికి ఇక్కడైతే సినిమా రిలీజ్ అయింది, అందరూ పోయి చూశారు, బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే ఓం గారా, ఓం ప్రకాష్ గారు ఏంటి, ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా అంటే సినిమాలో ఉన్న డ్రామా కంటే కూడా బయట డ్రామా ఎక్కువ జరుగుతుందండి. ఎందుకు అంటే ఈ సినిమా రిలీజ్ కంటే ఎప్పుడో డిసెంబర్లో సెన్సార్ అయిపోయిన సినిమాకి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ట్రైలర్ వచ్చినప్పుడు చేయొచ్చు, లేదంటే ఆ తర్వాత చేయొచ్చు. దాదాపు 2 నెలల టైం ఉంది. అయినా కానీ అప్పుడంతా సైలెంట్ గా ఉండి సినిమా రిలీజ్ అవబోతోంది అనగా ముందు రోజు అయితే దానికి ముందు రోజు వెళ్ళేసి ఎమ్మెల్సీ బాపిరెడ్డి ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళారండి. ఇలా అంటే ఇది మా జగన్ని అవమానించే సన్నివేశాలు ఉన్నాయి, లేకపోతే మా పార్టీని అవమానించే సన్నివేశాలు ఉన్నాయి. అలా కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఒక్క నిమిషం వెనక్కి తిరిగే కనుక ఆలోచించుకుని ఉంటే అంతకుముందు మరి వ్యూహం సినిమాలో ఏం చూపించారు, అలాగే శబ్దం సినిమాలో ఏం చూపించబోతున్నారు, యాత్రా సినిమాలో సోనియా గాంధీ 2లో సోనియా గాంధీని ఎంత దారుణంగా చూపించారు, దాని పేరేంటి పవన్ కళ్యాణ్ మీద కూడా రండి ఒక ఓటీటీ సినిమా రిలీజ్ చేశారు పవర్ స్టార్ అని, అందులో ఎంత దారుణంగా చూపించి అయ్యే గుర్తురాల వాళ్ళకి. కోర్టుకి వెళ్ళి అంటే గురిగింజంట, గురిగింజ దాని కింద నలుపు తను చూడదంట, ఆ ఎరుపు చూసి ఆహా అద్భుతం అనుకునేద్దట, కింద గురిగింజ కింద నలుపు చూస్తే ఎట్లుండిద్ది? అదే ఇప్పుడు ఆ నలుపు కనిపించేసరికి వాళ్ళు ఒక్కసారిగా వణికిపోయారండి. ఓడిపోయి సార్ ఇది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, లేదా మా నాయకుడికి వ్యతిరేకంగా ఉంది, లేదా మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉంది, మా మంత్రులకు వ్యతిరేకంగా ఉంది, కాబట్టి దీన్ని ఆపేయాలి, మాకు చాలా బ్యాడ్ జరగబోతుంది అంటే వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. కోర్టుకు వెళ్ళారు. సరే కోర్టు ఏమందంటే సరే చూద్దాము, చెప్తాము ఏది ఏమిటి అన్నది చెప్తాము, కాస్త టైం ఏంటి అందండి. ఈలోపు రిలీజ్ డేట్ వచ్చింది. రిలీజ్ ఆపేయమని కోర్టు ఆర్డర్లో లేదండి, మొన్న వచ్చిందంట. అందుకని రవికిషోర్ గారు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయన పాపం సినిమా రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ రిలీజ్ చెయ్యడలే అని ఒక ధీమాతో ఉన్నారు. పైగా అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనుకున్నారు. ఆ రకంగా ఎప్పుడైతే ఈరోజు మార్నింగ్ షోలు పట్టడం మొదలైందో వాళ్ళకి భయం మొదలైందండి. రవికిషోర్ గారు ఇందాక కరెక్ట్ చెప్పారు. ఆయన ఏంటి రవిశంకర్ గారు కరెక్ట్ చెప్పారు. ఏంటి అంటే ఎవరైతే ఈ సినిమా చూసి భయపడతారని మేము అనుకున్నామో భయపడుతున్నారు. వారు బయట ఉన్నట్లుంది, ఒకసారి బయట ప్లే చేయండి. రవిశంకర్ గారు బయట ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము. ప్రెస్ వాళ్ళకి, మా స్నేహితులకి, సన్నిహితులకి అందరూ చాలా సంతోషించారు ఈ సినిమా చూసి. అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను. కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసే
పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం. ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను. అది చాలా సంతోషం. నిన్న ప్రీమియర్ వేసే ఎక్సలెంట్ రెస్పాన్స్. అది చాలా బాగా అది సార్ డైరెక్టర్ కూడా బయట ఏదో ఉన్నట్లుంది. డైరెక్టర్ బయట ఉందా? సరే రైట్. ఏమండి ఓం గారు, ఆయన ఏదైతే అనుకుని తీశారోనండి అది 100% రీచ్ అయ్యినట్టేనండి. అయితే ఇక మిగిలింది ఏమిటంటే ఈ సినిమా జనంలోకి వెళ్ళటం ఒకటి మిగిలిందండి. హైదరాబాద్లో ఆడుతోంది, తెలంగాణలో ఆడుతోంది, ఇక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, ఆడుతోంది. అక్కడ ఏంటంటే బలవంతాన కోర్టు ఆర్డర్ ఒక దాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని సినిమాలను చూస్తున్న జనాలను బయటికి పంపించారు. షో వేసేసారండి, అయిపోయిన తర్వాత పంపించవచ్చు. వాళ్ళు టికెట్ కొనుక్కున్నారు, చూస్తున్నారు. ఈ షో తర్వాత ఇక మీద షో వేయొద్దు అనడం ఒక పద్ధతి. కానీ చూస్తున్న వాళ్ళని లేపేసి ప్రొజెక్టర్ ఆపేసి అంటే ఎంత దౌర్జన్య కాట జరుగుతోంది అక్కడ. ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి చేయాలో అవన్నీ కూడా ఈరోజు చేశారు. ఇది ప్రజలు చూస్తున్నారు మీడియా ద్వారా. కాబట్టి రేపొద్దున కనుక కోర్టులో అనుమతించి సినిమాని ప్రదర్శించండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకసారి సెన్సార్ కదండి, రివైజింగ్ కమిటీకి వెళ్ళి వచ్చిన సినిమా కాదండి. వాళ్ళు అడిగి సరే కోర్టు ఆర్డర్ ఇచ్చి సినిమా రిలీజ్ చేయమన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లో వాళ్ళకి సినిమా వేస్తే మీ తాట తీస్తానని బెదిరిస్తే ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తారు కాదు ఒకటేంటంటేనండి, యాక్చువల్గా ఇందాక మనం డైరెక్టర్తో మాట్లాడినా కానీ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడినా కానీ పంపిణీ చేసే వాళ్ళు మాత్రం చాలా మనస్ఫూర్తిగానండి ఎలాంటి, ఎందుకంటే ఇది రైతు సినిమానే వాళ్ళు ఫీల్ అయ్యారండి. ఇది పొలిటికల్ మూవీ కాదు, ఫార్మర్స్ మూవీ. జరిగిన అన్యాయాన్ని చూపించే కాదండి. ఇప్పుడు యాత్ర టూనో వ్యూహమో వాటిని ఏమన్నా ప్రజాప్రతినిధులు మేము డబ్బులు పెడతాము, టిక్కెట్లు మేమే కొనిస్తాం, మీరు ఫ్రీగా పోయి చూడండి అంటున్నారు. ఈ సినిమాని ఇప్పుడు అదేమన్నా మరి ప్రతిపక్షాలను విమర్శించే సినిమాగానే ఉంది. మరి ఇది అధికార పక్షం చేసిన తప్పులు ఎత్తి చూపేటువంటి సినిమాగానే ఉంది. మరి దీన్ని వేస్తామని అంటేనేమన్నా దీన్ని వేయటానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళందరూ బయటికి పంపించి షోస్ ఆపేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అనుమతి ఇచ్చినా కానీ భయపెట్టి ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఒకటేనండి, ప్రతిదానికి ఒక మార్గం ఉంటుందండి. ఎవరు ఎంత ఒత్తిడి చేసి జనంలోకి వెళ్ళకూడదని చేసినా కానీ వెళ్ళే సినిమాని ఎవరు ఆపలేరండి. నిజంగా ప్రొడ్యూసర్ తలుచుకుంటే, దర్శకుడు తలుచుకుంటే, ఎందుకంటే రవి శంకర్ గారు అన్నిటికీ తెగించే దిగారు. ఆయన హాయిగా ప్రతి సెంటర్లోనూ 16mm 70mm 35mm తెరేయడం ఉచితంగా ప్రదర్శించడం అండి. ఎందుకంటే ఒక కళాకారుడికి కానీ ఒక నిర్మాతకి కానీ కావాల్సింది ఏంటంటే తన సినిమా జనానికి వెళ్ళాలి. ఎవరిని ఉద్దేశించి ఇప్పటికే రీచ్ కావాలి కాదు. ఓం ప్రకాష్ గారు ఇప్పటికే ఆయన 15-20 కోట్లు పెట్టినట్టున్నారు రవిశంకర్ గారు ఆ సినిమా మీద. మళ్ళీ అంత డబ్బులు పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ తీసుకుపోయి టిక్కెట్లు మరి డబ్బు మరి ఎట్లా? కాదు, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే మనం క్లైమాక్స్ రివీల్ చేయకూడదు. ప్రజాధనంతో ప్రజా రాజధాని అన్నది సినిమా క్లైమాక్స్ అండి. అయితే దాన్ని ఎలా చూపించారన్నది తెర మీద చూద్దాం. మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ప్రజాధనంతో ప్రజా రాజధాని అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో రేపొద్దున ఏముందంటే ఒక హుండీ పెడతారు. ఆయన సినిమా చూసి నచ్చిన వాళ్ళు, ఇది జెన్యూన్ సినిమా అనుకున్న వాళ్ళు, మీరు 100 రూపాయలు ఏంటి థియేటర్కి వెళ్ళకుండా మీ ముందుకే వచ్చింది కదా సినిమా, ఓ 100 రూపాయలు ఏంటి చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు అని అనుకోండి, కొన్ని కోట్లు వస్తాయి ఆయనకి. పెట్టిన డబ్బులకి రవిశంకర్ గారికి సలహా చెప్పండి. అదే అంటే తీసుకెళ్ళాలండి జనాన్ని. ఒక కాన్సెప్ట్ తో తీసినప్పుడు అడ్డుకుంటున్నప్పుడు ప్రభుత్వము ఇంకేం చేస్తారండి ఎవరైనా కానీ. అది సార్ రైట్ అండి, రైట్. ఓం ప్రకాష్ గారు ఏంటి ఇంకోటి ఏదో ఉన్నట్లుంది మీ సబ్జెక్ట్ ఏంటిది? ఏంది ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్తో జయప్రద లవ్ ఏందండి? ఈ వయసులో వాలంటైన్స్ డే నిన్న అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు లవ్లు గోలైందండి బాబు. కాదు, అంటే ముసలాడికి దసరా పండుగ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అవునండి, రాజేంద్ర ప్రసాద్ నా మాట ఒప్పుకోడు. ఆయన నేను ముసలాడు, మీరందరూ ముసలాడు, నేను ఇవ్వకుండా అంటాడు. ఆయన 20 అంటున్నాడు ఆయన. అలా అంటలేదు. అలాగే రాజశేఖర్ కూడా ఒక సినిమా చేసినట్టు దాన్ని తమిళ సినిమానే రీమేక్ చేసినప్పుడు తెలుగులో చేశారు. కాబట్టి ప్రేమ అనే దానికి వయసుతో నిమిత్తం లేదండి. అది ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. లవ్ ఎట్ 65 అని చెప్పేసి పీపుల్స్ మీడియా వాళ్ళు టీజీ విశ్వప్రసాద్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక క్యూట్ మూవీ తీశారండి. అంటే ఏదో జయప్రద 60+ ఉన్న జయప్రద రాజేంద్ర ప్రసాద్ మధ్య ఏదో లవ్ ఉంటుంది, వేరే రకంగా ఉంటుందని కాదు. కానీ ఒక వయసు, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మధ్య ఒక స్వీట్ లవ్ స్టోరీ. అలాగే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఒక కుటుంబ పరమైనటువంటి ఒక ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు. ఈ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం అర్థమవుతుందండి. అంటే వ్యాలంటైన్స్ డే అంటే మనం ఇప్పుడుదా చూస్తున్నాం అండి, చాలా జుగుప్సాకరమైన సినిమాలు, చాలా జుగుప్సాకరమైనటువంటి ట్రైలర్స్. వీటి మధ్యలో లవ్ ఎట్ 65 అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో
విఎన్ ఆదిత్య డైరెక్షన్లో టీజీ విశ్వప్రసాద్ గారు ఒక సినిమా తీశారు. అందులో కీలకమైన పాత్రని రాజేంద్ర ప్రసాద్, జయప్రద చేశారు. అలాగే మిగిలిన పాత్రలో కూడా కొందరు ఉన్నారు. అది త్వరలో రిలీజ్ కాబోతుందండి. నేను మీరు అన్నది వ్యాలంటైన్స్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారండి. అది పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటో ఈ వయసులో లవ్ ఏంటా అని. అయ్యి అదే లేదండి, ఏం లేదండి, ప్రేమకి వయసుతో సంబంధం, వయసుతో సంబంధం ఉంది. అట్లాగే మీరు దానికి కట్టుబడి ఉండండి ఓంప్రకాష్ గారు. రైట్ అండి, రైట్. అది చెప్పబోతున్నారు కాదు, అదే మీరు అన్నట్టుగా ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా వస్తుందో చెప్పలేం కదా. కానీ దానికంటే సమాజంలో మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ఉండాలి. అదే. ఓకే, రైట్ అండి ఓంప్రకాష్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్